ఏమైందమ్మా? ఉదయం టిఫిన్ తినలేదు, భోజనం కూడా చేయలేదు. వెళ్ళి భోజనం చేయమ్మా. ఆకలిగా లేదన్నా. నీకెందుకు ఆకలిగా లేదో, ఎందుకు అన్నం తినాలనిపించడం లేదో నాకు తెలుసమ్మా. నేను అర్థం చేసుకోగలను. మనుషులు సంతోషంగా ఉంటే చూడలేని రాక్షసుల గురించి ఆలోచిస్తూ నువ్వెందుకు కడుపు మార్చుకుంటావమ్మా? వాళ్ళని వెళ్ళని అనుకుని ఏం లాభంలే అన్నా. దేనికైనా రాసిపెట్టి ఉండాలి. నువ్వు ఇలా చూసి చూడనట్లు పోతావు కాబట్టే వాళ్ళు నీతో ఇలా ఆడుకుంటున్నారు. నువ్వు తల వంచుకొని వెళ్ళిపోవాలనుకుంటావు కానీ తలపడాలనుకోవు. అందుకే నీకు ఇన్ని సమస్యలు. ఎవరితో తలపడాలన్నా అందరూ తారక్ సార్ కుటుంబ సభ్యులే కదా. తారక్ సార్ నాకు భర్త అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు ముఖ్యమైన మనుషులే కదా. వాళ్ళతో నేను ఎలా తలపడాలి? గొడవ పెట్టుకోవడం వల్ల జరిగేదేమైనా ఉంటుందంటావా? ఉండదు కదా. ఏమోనమ్మా, ఏం చెప్పినా నువ్వు దానికి ఏదో ఒక సమాధానం చెప్తావు, నాకు తెలుసు. సరే, ఇప్పటి వరకు ఏం తినలేదు. కనీసం తారక్ సార్ భోజనానికి వస్తే ఆయనతో నన్ను కూర్చొని తినమ్మా. మధ్యాహ్నం భోజనానికి తారక్ సార్ రానని చెప్పారన్నా. బయటే తినేస్తానన్నారు. అలా అయితే కాస్తన్నా ఇంగిలిపుడమ్మా, లేకపోతే నీరసం వస్తుంది. అన్నా, నా గురించి వదిలి. నోటుకొచ్చినట్టు తిడతారు. పని మనిషి అని తనని ఇంకెన్ని రోజులు అణగదొక్కడానికి చూస్తారు. అలా అణగదొక్కుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానని అపోహపడుతున్నాను. పని మనిషిగా చూస్తున్న నా మనిషి విలువేంటో అందరికీ తెలిసేలా చేస్తాను. కాదంబరి, బయటికి రండి.